దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు శుభనామంలో మీకు శుభాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ప్రశస్తమైన దినములో దేవుణ్ణి ధ్యానించటం మనకు దేవుడిచ్చిన గొప్ప కృప. మరొక శుక్రవారాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని యొక్క ఆ శిలువ మరణమును మనం ధ్యానిస్తూ నూతనపరచబడాలని, ఆయన యొక్క శక్తిలో మనము బలపరచబడాలని దేవుని యొక్క సంకల్పమైనది. ఈ దినము దేవుడు మనందరినీ ఆధ్యాత్మికముగా బలపరిచి ఆయనలో స్థిరపరచునుగాక. దేవుని వాక్యము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము చివరి భాగము చదువుకుందాం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము ప్రవచనాత్మక గ్రంథము. అనేక విషయాలు ప్రవచనాత్మకముగా దేవుడు యెషయా ద్వారా ఇశ్రాయేలీయులకు అదేవిధముగా మనకు కూడా తెలియచేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క జన్మమును, యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానములను, యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను యెషయా గ్రంథంలో మనం చదువుతాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము మరి ముఖ్యముగా యేసుక్రీస్తు వారి యొక్క ఆ శిలువ మరణ చిత్రాన్ని మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఆ చిత్రము ఎప్పుడైతే మనం యెషయా గ్రంథము 53వ అధ్యాయం చదువుతూ ఉంటామో, అప్పుడు యేసు క్రీస్తు వారి యొక్క శిలువ మరణ ఆ బలియాగం అంతా కూడా మన కళ్ళ ఎదుట ఒక చిత్రీకరించబడినటువంటి చిత్రం వల్లే మనకు కనిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మదేవుడు మన కొరకు చక్కని మాటలు పరిశుద్ధ గ్రంథములో పొందుపరిచిన విధానాన్ని బట్టి మనం దేవునికి స్తుతి చెల్లిద్దాం. 53వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడిన ఒక మాటను మనం కొద్ది నిమిషములు ధ్యానం చేద్దాం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు అనగా ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించి చెప్పబడిన మాటగా మనం చూస్తూ ఉన్నాం. అతడు పొందిన దెబ్బల చేత. యేసు క్రీస్తు వారు శరీరధారిగా అనేక శ్రమలను అనుభవించారు. యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను ఒకసారి ధ్యానిస్తున్నప్పుడు ఆ యూదా జనాంగము, తన స్వకీయ జనాంగము యేసుక్రీస్తు వారిని అనేక రకాలుగా హింసించారు, మానసికముగా హింసించారు, శారీరకముగా హింసించారు. ఆయన యొక్క దైవత్వాన్ని అవమానపరిచారు ఎన్నో విధాలుగా. యేసుక్రీస్తు వారు శ్రమను అనుభవించారు, అవమానించబడ్డారు, తృణీకరించబడ్డారు, తుదకు దెబ్బలు తిన్నారు. ఆయన శిలువ మరణమును మనం ధ్యానిస్తున్నప్పుడు ముళ్ళ కిరీటము ధరింపచేశారు. బహు పదునైనటువంటి ముళ్ళతో అల్లబడినటువంటి ఆ కిరీటాన్ని యేసుక్రీస్తు వారికి ధరింపచేశారు. కొరడాలతో కొట్టారు, హింసించారు, బళ్ళెపు పోట్లు పొడిచారు, చేతులలో కాళ్ళలో శీలలు దింపారు. మనము ఆలోచన చేస్తున్నప్పుడు ఎంత భయంకరమైనటువంటి శారీరక గాయాన్ని వారు చేశారు, గాయపరిచారు. అతడు పొందిన దెబ్బలు, ఆ దెబ్బల వలన స్రవించిన రక్తము మనకు స్వస్థత కలుగు చేస్తుంది. ఆయన ఎందుకు ఆ విధముగా శ్రమ అనుభవించారంటే అది రక్షణ ప్రణాళికలో ఒక ప్రాముఖ్యమైన భాగం.
రక్షణ ప్రణాళిక, దేవుని యొక్క అనాది సంకల్పము రక్షణ ప్రణాళిక. యేసుక్రీస్తు వారి యొక్క బలియాగము దేవుని యొక్క దయా సంకల్పం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి యొక్క ఆ శిలువ మరణము మనకు దేవుని కృపావరం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు శ్రమ నొందారు, దెబ్బలు తిన్నారు, కొరడాలతో బహుగా హింసించారు. మనం చూస్తాం ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమాలో యేసుక్రీస్తు వారి గాయముల నుండి కారినటువంటి రక్తము, ఆ ముళ్ళ కిరీటము నుండి స్రవించినటువంటి రక్తము, ఆ గాయపడిన హస్తముల నుండి స్రవించిన రక్తము, పాదముల నుండి స్రవించిన రక్తము, వళ్ళెపోట్ల వలన స్రవించిన రక్తము మనల్ని పవిత్రపరిచే రక్తం. మనము యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చదువుతాం, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రపరచును. యేసుక్రీస్తు వారు మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచటానికి ఆ శిలువ మ్రాను మీద బలియాగమయ్యారు. మనల్ని స్వస్థపరచటానికి. స్వస్థత అంటే అది కేవలము శారీరకమైనటువంటి స్వస్థత కాదు. ఇట్స్ నాట్ ఓన్లీ ఫిజికల్ హీలింగ్ బట్ ఎ స్పిరిచువల్ హీలింగ్. మన ఆధ్యాత్మిక స్వస్థత కొరకు, మన పాప రోగము యొక్క స్వస్థత కొరకు. పాపము భయంకరమైన వ్యాధి. ఈ భయంకరమైన పాప వ్యాధి మన నుండి విడుదల కలగాలంటే, ఆ పాప వ్యాధి నుండి మనకు విడుదల కలగాలంటే ఈ లోకములో ఉన్న వైద్యులు ఎవరు దాన్ని స్వస్థపరచలేరు. మన పాపము విడుదల పొందాలంటే, మనం పాపం నుండి విమోచన పొందాలంటే యేసు రక్తము మాత్రమే. యేసు రక్తము మాత్రమే మన పాపములను విమోచించగలదు. మనం స్వస్థత పొందాలి అంటే, మనం రక్షించబడాలి అంటే, మన శాపము నుండి, మన బంధకముల నుండి, సతాను యొక్క చెర నుండి మనం విమోచింపబడాలంటే యేసుక్రీస్తు వారు శిలువ మీద రక్తం చిందించాలని ఆ దేవుని యొక్క మహా సంకల్పము, మహాకృప అయినదని దినం మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క ఆ శిలువ మరణము, ఆయన పొందిన దెబ్బలు నిన్ను నన్ను స్వస్థపరచటానికి, నిన్ను నన్ను ఆ పాప రోగము నుండి, ఆ భయంకరమైన వ్యాధి నుండి స్వస్థత పొందకపోతే మనకు నరకమే, మనకు రెండవ మరణమే. ఆ నరక యాతన నుండి, ఆ రెండవ మరణము నుండి నువ్వు విమోచింపబడాలి అంటే నువ్వు యేసు రక్తం చేత శుద్ధి చేయబడాలి, కడగబడాలి, స్వస్థత నొందాలి. మనం ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత కలుగుతున్నదని కేవలము దాన్ని శారీరక స్వస్థత కొరకు మాత్రమే ఆపాదించుకోవటం కాదు, కానీ మన ఆత్మీయ స్వస్థత కొరకు యేసుక్రీస్తు వారు మరణించారు, గాయపరచబడ్డారు. ఆ కల్వరి జీవేరు, ఆ కల్వరి నుండి స్రవిస్తున్నటువంటి ఆ జీవపు ఊట మనకు స్వస్థతనిస్తుంది. కాబట్టి ఎవరైతే ఆ రక్తమందు ముంచబడతారో, ఎవరైతే ఆ గొర్రె పిల్ల యొక్క రక్తములో ముంచబడతారో వారికి స్వస్థత వస్తుంది, వారికి విడుదల వస్తుంది, వారికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. ఈ దినము మనకు విడుదల దినం. పాప శాప రోగముల నుండి, సమస్త సాతాను బంధకముల నుండి,
సాతాను యొక్క చెర నుండి విడుదల పొందే, స్వస్థత పొందే దినము కనుక మనము దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. గుడ్ ఫ్రైడే యొక్క భావన ఏంటంటే ఆయన యొక్క ఆ శిలువ మరణములను మనం జ్ఞాపకం చేసుకోవటం, మరొకసారి జ్ఞాపకమునకు తెచ్చుకోవటం, మరొకసారి జ్ఞాపకమునకు తెచ్చుకొని ఆ దేవునికి కృతజ్ఞత తెలియచేయటం, ఆ దేవునికి మనం నమస్కరించటానికి, దేవా నువ్వు నా కొరకు చేసిన ఈ గొప్ప త్యాగం కొరకు వందనాలు ప్రభువా, నా కొరకు చిందించిన రక్తము కొరకు వందనాలు ప్రభువా, నా విమోచన క్రయధనముగా మీరు వెల ఇచ్చి చిందించిన రక్తము కొరకు వందనాలు ప్రభువా అని మనం స్తుతించాలి. అందుకనే ఇది గుడ్ ఫ్రైడే అని మనం పిలుస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు రక్తము నిన్ను స్వస్థపరుస్తుంది. ఆయన పొందిన దెబ్బలు నీకు స్వస్థతనిస్తున్నాయి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం చేత నువ్వు కడుగబడితే నువ్వు ఆత్మీయముగా స్వస్థత పొందుతావు. ఆత్మీయముగా నీవు దేవుని కృపను అనుభవిస్తావు. శారీరక స్వస్థత దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ వాక్యము మనం ధ్యానిస్తూ, దేవా నన్ను స్వస్థపరచు, నాకు శారీరక స్వస్థతనివ్వు. నువ్వు పొందిన దెబ్బల వలన నా అనేక బలహీనతలను, అనేక అనారోగ్య పరిస్థితుల నుండి నాకు విడుదలనివ్వు ప్రభువా. అదే విధముగా ఆత్మీయ స్వస్థతను కూడా దయచే ప్రభువా అని మనం దేవునికి స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఈ శుభ శుక్రవారము దేవుని యొక్క, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపను పొందుకొందుముగాక. ఆమేన్. దేవా నువ్వు మా కొరకు పొందిన దెబ్బల వలన స్వస్థతను అనుగ్రహించినందుకు వందనాలు. దేవా మమ్మల్ని మరి ఒక్కసారి నీ రక్తంతో కడిగి శుద్ధి చేసి సంపూర్ణ స్వస్థతతో ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.